హాయ్ నమస్తే అండి. ఇవాళ స్పెషల్ చికెన్ బిర్యానీ రెసిపీతో అయితే వచ్చేసాను. ఈ నా స్టైల్ ఎలా చేసుకుంటున్నానో చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ నేను 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. దానికి 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ 1 స్పూన్ గ్రీన్ పేస్ట్, అది ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను. అండ్ 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ బిర్యానీ మసాలా అండ్ 1 స్పూన్ గరం మసాలా అండ్ కొంచెం లెమన్ జ్యూస్ అనేది అండ్ యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ పెట్టుకొని ఇక్కడ 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ బిర్యానీ మసాలాలు మొత్తం అనేవి యాడ్ చేసుకున్నాను అనమాట. నేను ఏమేమి యాడ్ చేసుకున్నాను కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 2 ఆనియన్స్, 4 గ్రీన్ చిల్లీస్ అనేవి తీసుకున్నాను అనమాట. మంచిగా కట్ చేసుకుని అవి కూడా యాడ్ చేసుకున్నాను. మంచిగా ఏగడం కోసం ఆనియన్స్ అనేవి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే ఫాస్ట్గా అనేది ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ అండ్ రిమైనింగ్ గ్రీన్ పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకున్నాను. గ్రీన్ పేస్ట్ ఎలా రెడీ చేసుకున్నానంటే ఒక హాఫ్ కట్ట కొరెండ్ర కట్ట అండ్ ఒక హాఫ్ పుదీనా కట్ట అండ్ 4 గ్రీన్ చిల్లీస్ అనేవి తీసుకొని మిక్స్ చేసుకొని పేస్ట్ అయితే పెట్టుకున్నాను. ఇది చాలా బాగుంటుంది బిర్యానీకి అనేది, టేస్ట్ చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను అనమాట. అండ్ కొంచెం కస్తూరి మెతి కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను కర్డ్ 250 ml అనేది తీసుకున్నాను, అది కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. మంచిగా ఇక్కడ నేను ఆల్రెడీ నానబెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా నేను ఇందులో యాడ్ చేసుకుని మంచిగా కలుపుకున్నాను అనమాట. మినిమం 15 మినిట్స్ లో ఫ్లేమ్లోనే చికెన్ అనేది మనం పెట్టుకుంటే మంచిగా కుక్ అయిపోతుంది. కుక్ అయిన తర్వాత మనం పక్కన 1 అవర్ ముందే 3 గ్లాస్ ఆఫ్ రైస్, బిర్యానీ రైస్ అయితే తీసుకున్నాను, వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. నాంతే బిర్యానీ చాలా బాగుంటుంది, ఫాస్ట్గా కూడా కుక్ అవుతుంది. ఇక్కడ నేను 4.5 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ చికెన్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఉంది, సో రిమైన్ 3.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. మంచిగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని రైస్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే రైస్ ముందుగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే కొంచెం బిర్యానీ ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ లిడ్ అనేది నేను క్లోజ్ చేశాను. మినిమం 15 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మొత్తం ప్రాసెస్